అందరూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటాం కదా. అయినా సరే జీవితంలో బాధ అనేది ఎందుకు అంతర్భాగంగా ఉంటుంది? ఎప్పుడైనా ఈ ప్రశ్న మనల్ని తొలిచిందా? ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఈ ప్రశ్న మన అందర్నీ వేధించే ఉంటుంది. అయితే ఈ ప్రశ్న ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. ఇది మన కాలానికి మాత్రమే పరిమితమైనది అస్సలు కాదు. కొన్ని శతాబ్దాలుగా గొప్ప గొప్ప తత్వవేత్తల దగ్గర్నుంచి మనలాంటి సాధారణ ప్రజల వరకు ప్రతి ఒక్కరూ దీనికి సమాధానం వెతుకుతూనే ఉన్నారు. అదేంటంటే, జీవితం నిజంగా ఒక బహుమతి అయితే మరి అందులో ఇంత బాధ ఎందుకు? సరే, ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం ఇప్పుడొక ప్రాచీన గ్రంథంలోని ఒక కథలోకి వెళ్దాం. ఈ కథ అసలు ఈ బాధ స్వభావం ఏంటి అని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన దారి చూపిస్తుంది. మన ఈ అన్వేషణ శ్రీమద్భాగవతంతో మొదలవుతుంది. మానవ అనుభవం యొక్క ఎన్నో లోతైన రహస్యాలను విప్పిచెప్పే ఒక ప్రాచీన గ్రంథమిది. అక్కడే ఒక జ్ఞానికి ఒక గురువుకి మధ్య జరిగిన సంభాషణలో మన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఈ కథలో ముందుగా మనకు పరిచయమయ్యేది విదురుడు. ఆయన చాలా గొప్ప జ్ఞాని. అయినా సరే ఆయన మనసులో కూడా ఇదే ప్రశ్న మెదులుతూ ఉండేది. అందుకే తన గురువైన మైత్రేయుని దగ్గరికి వెళ్లి తన సందేహాలను తీర్చమని అడిగారు. విదురుడు అడిగిన మొదటి ప్రశ్న చాలా లోతైంది. ఏంటంటే, పరిపూర్ణుడు అంటే దేనికీ లోటులేని ఆ భగవంతుడు అసలీ సృష్టి అనే ఆటను ఎందుకాడాలి పిల్లవాడాడుకున్నట్టు? దీని వెనుక అసలు ఉద్దేశ్యమేంటి? ఇక ఆయన అడిగిన రెండో ప్రశ్న అయితే మనందరి అనుభవానికి ఇంకా దగ్గరగా ఉంటుంది. అదేంటంటే, ఒకే ఒక దైవీక ఆత్మ అన్ని జీవుల్లోనూ ఉన్నప్పుడు మరి మనం అనుభవించే ఈ నొప్పి, ఈ బాధ అన్నీ ఆ దైవత్వానికి కూడా తెలుస్తాయా? అది కూడా అనుభవిస్తుందా? అంటే ఇది నేలుక దైవత్వానికి మన బాధకు మధ్య ఉన్న సంబంధాన్నే ప్రశ్నిస్తోంది. దీనికి మైత్రేయుని సమాధానం కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన ఏమన్నారంటే, సమస్య సృష్టిలో లేదు, మనం ఈ ప్రపంచాన్ని చూసే పద్ధతిలోనే ఉంది అన్నారు. అంటే అసలు సమస్య మన దృష్టిలోనే ఉందన్నమాట. మైత్రేయుడు దీన్నే మాయా అని పిలిచారు. అంటే ఒక పెద్ద భ్రమ. ఈ మాయ ఏం చేస్తుందంటే, మన నిజస్వరూపాన్ని అంటే మనం ఎవరమనే విషయాన్ని మనతో మరిచిపోయేలా చేస్తోంది. చేసి మనం కేవలం ఈ తాత్కాలిక శరీరం మాత్రమే అని గట్టిగా నమ్మేలా చేస్తోంది. చూసారా, ఈ తప్పుడు గుర్తింపే మన బాధకు అసలు కారణం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చాలా చక్కటి ఉదాహరణ ఉంది. మన ఆత్మని ఆకాశంలో ఉండే నిశ్చలంగా ఉండే చంద్రుడితో పోల్చుకుందాం. మరి మన శరీరం అది నీటిలో కదులుతూ ఉండే ఆ చంద్రుడి ప్రతిబింబం లాంటిది. ఇప్పుడు చూడండి, నీళ్లు కదిలినప్పుడు ప్రతిబింబం కూడా కదులుతుంది, వంకరగా కనిపిస్తుంది. కాని ఆకాశంలో ఉన్న అసలు చంద్రుడు మాత్రం ఎప్పుడూ స్థిరంగా ఎలాంటి మార్పు లేకుండా ఉంటాడు. మన బాధ కూడా అచ్చం ఇలాంటిదే. ఇంకోలా ఆలోచిద్దాం. మనకొక కలొచ్చింది అనుకుందాం. అందులో మన తల నరికేసినట్లు అనిపించింది. ఆ క్షణంలో ఆ భయం, ఆ నొప్పి ఎంత నిజంగా అనిపిస్తాయి. కాని మెలకువ రాగానే ఏమవుతుంది? అదంతా అబద్ధం, కేవలం ఒక భ్రమ అని తెలిసిపోతుంది. మన జీవితంలో మనం పడే చాలా బాధలు కూడా సరిగ్గా ఇలాంటివే. సరే, మరి ఈ బాధ అనేది ఒక భ్రమ అయితే దీనినుంచి బయటపడటం ఎలా? సమాధానం మన దృష్టిని మార్చడంలోనే ఉంది. చూడండి, మన ముందు ఒక పెద్ద లక్ష్యమున్నప్పుడు దారిలో వచ్చే చిన్న చిన్న కష్టాలు మనల్ని అంతగా బాధించవు. ఉదాహరణకు, ఒక విద్యార్థి ఉన్నాడు. జ్ఞానం సంపాదించడం కోసం ఇంటిని కూడా వదిలి వెళ్తాడు. ఎందుకంటే అతని ముందున్న లక్ష్యం అంతకన్నా పెద్దది. గొప్ప తత్వవేత్త స్వామి వివేకానంద కూడా సరిగ్గా ఇదే విషయాన్ని చెప్పారు. కష్టాలొచ్చాయని వాటినుంచి పారిపోతే మనం ఎప్పటికీ ఎదగలేం. వాటిని ధైర్యంగా ఎదుర్కొని వాటిని దాటి ముందుకు వెళ్ళినప్పుడే మన అసలైన శక్తి ఏంటో బయటపడుతుంది. అయితే ఈ ఒక మార్గాన్ని అనుసరించాలి అనే ఆలోచన కేవలం ఒక తత్వానికే పరిమితం కాదు తెలుసా? గౌతమ బుద్ధుడు కూడా తన 4 ఆర్యసత్యాలలో ఇదే విషయం చెప్పారు. దుఃఖం ఉంది అని గుర్తించడం కేవలం మొదటి అడుగు మాత్రమే. అసలు విషయమేంటంటే, దాని అంతం చేయడానికి ఒక నిర్దిష్టమైన మార్గంలో మనం ప్రయాణించాలి. మరి ఈ మార్గం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? అది నిజమైన శాంతి వైపు నడిపిస్తుంది. అంటే బయట పరిస్థితులతో సంబంధం లేకుండా మనలో కలిగే ఆనందం వైపు. ఇక్కడ చాలా ఆసక్తికరమైన శ్లోకమొకటుంది. దాని ప్రకారం ఈ ప్రపంచంలో 2 రకాల వాళ్లు చాలా సంతోషంగా ఉంటారట. ఒకరు ఏమీ తెలియని అజ్ఞానులు, రెండోవాళ్లు అన్నీ తెలిసిన జ్ఞానులు. మరి బాధపడేదెవరు?
మధ్యలో ఉన్నవాళ్ళు అంటే కొంచెం తెలిసి ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందని గ్రహించి అటూ ఇటూ కాకుండా నలిగిపోయేవాళ్లే ఎక్కువ బాధపడతారు. అందుకే జీవిత లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మధ్యలో ఉన్న ఈ సందేహాల స్థితి నుంచి కుడివైపున ఉన్న ఆ జ్ఞానోదయం వైపు ప్రయాణించడమే. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ బోధనం మొత్తాన్ని ఒక చిన్న కాని చాలా శక్తివంతమైన ఉదాహరణతో ముగిద్దాం. ఎప్పుడైతే మన జీవితంలో దైవం మీద ప్రేమ లేదా ఒక ఉన్నతమైన లక్ష్యం అనే పెద్ద మిఠాయి దొరుకుతుందో అప్పుడు ఈ ప్రాపంచిక దుఃఖాలు అంటే ఈ చిన్న మిఠాయిలు వాటంతటవే వాటి ప్రాముఖ్యతను కోల్పోతాయి, వాటిమీద మనసు పోదు. కాబట్టి చివరిగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే, మన జీవితంలో మన కష్టాల్ని కూడా చిన్నవిగా మార్చేగల ఆ పెద్ద మిఠాయి ఏది? ఆ ఉన్నతమైన లక్ష్యమేమిటి?